రోమా 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 137. క్రీస్తు యేసులోనికి బాప్టిసము పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్టిసము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్టిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దేవుని యందలి విశ్వాసమును బాప్టిసమును గుర్చిన బోధయు హస్తనిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. దేవుడికి మహిమ కలుగును గాక. మనం థర్డ్ సెర్మన్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం వాటర్ బాప్టిజం అనే టాపిక్ నుంచి వెళ్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ ప్రసాద్ అన్నకి షేర్ చేసుకొని కోరుతున్నాం. మనం నీటి బాప్తిజం గురించి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామండి. మరి నీటి బాప్తిజం అనే అంశము మనము పరిగణలోకి తీసుకోవాలి 100%. సో అది పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రపంచంలో అలాగే ఈ లోకంలో మనుషులు అనేక మందికి అనేకమైన ఆలోచనలు అలాగే వాళ్ళకి అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది స్ప్రింక్లింగ్ బాప్తిజం అంటారు, కొంతమంది కూర్చోబెట్టి వాళ్ళ మీద ఒక గ్లాస్తోనో వాటర్ పోసేసి, లేదా ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వారికి బాప్తిజం ఇచ్చేసి అంటే వాటర్ వాళ్ళ మీద స్ప్రింక్లింగ్ చేసేసి బాప్తిజం అయిపోయింది అని చెప్తారు. కానీ నీటి బాప్తిజం అనేది క్రైస్తవుని జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం అనమాట. అది లేఖనాలు ఆ విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇంతకుముందు మరి బ్రదర్ డానియల్ చదివినట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి నీటి బాప్తిజానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయము మన లేఖనాల ద్వారా తెలుసుకుందామండి. దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపములను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. చాలు సిస్టర్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యందలి విశ్వాసమును బాప్తిజములను గూర్చిన బోధయు, ఇవి మూలోపదేశాలు అని చెప్పి మరి ఆ వచనంలో మనం చివరిలో చూడొచ్చండి. ఇది మరలా వేయొద్దని అక్కడ తెలియజేస్తున్నప్పటికీ ఇవి మూలోపదేశాలు అంటే మూల స్తంభాలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన మనందరము అలాగే అంగీకరించిన ప్రతి ఒక్కరూ మూల స్తంభమైనటువంటి బాప్తిజం. సో క్రైస్తవులని పిలువబడడానికి మనం అంగీకరించడమే కాదు, రిపెంటెన్స్ మరి పశ్చాత్తాపం పొందడమే కాదు, ఆ తరువాత నీటి బాప్తిజం తీసుకోవాలి. నీటి బాప్తిజం తీసుకోవాల్సింది మూల స్తంభముగా ఉన్నది అని చెప్పి మనకి బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తూ ఉంది. మనం ఈ విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారిమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. థ్యాంక్ యూ సిస్టర్. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొంది ఉన్నామని చెప్పి మనకి బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుందండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాలు తీసుకోవటం వలన ఆయన మరణంలోనికి మనము పాలు పంపులు పొంది ఉన్నామని చెప్పి లేఖనాలు మనకి స్పష్టం చేస్తున్నాయండి. మరి నీళ్ళలో మునిగితే బాప్తిజం సమాధి చేయబడడం ఏంటి బ్రదర్? మరి మరణంలోనికి పాలు పంచుకోవడం ఏంటి బ్రదర్? మేమందరము సజీవులుగానే తిరిగి లేస్తున్నాము కదా అంటే, మన పాప జీవితాన్ని మరి మనం ఏదైతే పశ్చాత్తాపం పడి నేను చేసింది తప్పు అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో ఆ విషయాలన్నిటినీ విడిచిపెట్టి వాటిని సమాధి చేయడం అనమాట, ఇమ్మర్షన్. సో పూర్తిగా ముంచుట, మనం పూర్తిగా నీటి బాప్తిజం తీసుకున్నప్పుడు మన బాడీ మొత్తం నీళ్ళలోనికి దిగి మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మన బాడీ మొత్తం దైవజనులు ఎవరైతే మనకి బాప్తిజం ఇస్తారో వారు మనల్ని సంపూర్ణంగా నీళ్ళలోనికి ముంచుతారనమాట. సో ముంచినప్పుడు మనం ఆయన మరణంలోనికి పాలు పంచుకొని ఉన్నామని చెప్పి లేఖనాలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడా? నో ఛాన్స్. సో మరి మన జీవితాన్ని అంటే మన పాప జీవితాన్ని ఏదైతే దేవునికి అగెనిస్ట్గా మనం జీవించామో ఆ జీవితాన్ని ఒప్పుకొని నీటి బాప్తిజం ద్వారా సమాధి చేసేసిన తర్వాత మళ్ళీ ఆ లక్షణాలు మనలో కనిపిస్తూ ఉన్నట్లయితే మనం సంపూర్ణంగా మరి సమాధి చేసినట్ల, మనం
పునరుద్ధానంలోనికి పాలిపంపులు పంచుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం ద్వారా పునరుద్ధానంలో ఆయన ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో మనం కూడా మరణించిన వారమైనప్పటికీ మన శరీరం మాత్రమే మరణిస్తుంది. సో మన ఆత్మకి మరణం లేదు కాబట్టి ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. కానీ ఇక్కడ మనము నీటి బాప్తిజం తీసుకోవడం ద్వారా మన వెనుకున్న జీవితం ఏదైతే ఉందో, దేవునికి అగెనిస్ట్గా జీవించిన జీవితం ఏదైతే ఉందో, ఏదైతే అబద్ధాలు ఆడే విషయాలు అయి ఉండొచ్చు, లేదా కోపపడే విషయాలు అయి ఉండొచ్చు. ఇందాక స్కిట్లో మరి మన యూత్ చాలా స్పష్టంగా మనకి దాన్ని నటించి చూపించారనమాట. సో తల్లిదండ్రులకు అవేధులుగా జీవించడం అయి ఉండొచ్చు, మరి జాబ్లో అయి ఉండొచ్చు, ఇతరత్ర విషయాల్లో అయి ఉండొచ్చు, మరి దైవజనులకు అయి ఉండొచ్చు, సంఘంలో అయి ఉండొచ్చు. ఎక్కడైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మరి రిపెంటెన్స్ మనం పొందుకున్నప్పుడు, వాటర్ బాప్తిజం మనం తీసుకున్నప్పుడు, మరి మన పాత జీవితాన్ని సమాధి చేసి, మరి బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంటుంది మనకి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. సో మన హృదయం క్రొత్తగా అవ్వాలి. మనం ఏదైతే పాత హృదయాన్ని మనం కలిగి ఉన్నామో ఆ హృదయాన్ని, ఆ హృదయ తలంపులను విడిచిపెట్టి నూతనంగా జన్మించి ఈ సృష్టిలో, ఈ లోకంలో ప్రభువారిచ్చిన ఈ కొద్ది జీవితాన్ని ఆయన నామ మహిమార్థమై మరి ఆయన నామానికి మహిమ తెచ్చులాగున మనం జీవించాలి. మరి శిష్యులు, ఆయన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. మరి ఒకళ్ళు చనిపోయినప్పటికీ ఇంకోళ్ళు తర్వాత వాళ్ళు యాడ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ 12 మంది శిష్యులు ఆనాడు మరి ఎలా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు, నీటి బాప్తిజం గురించి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. మరి పెంతెకోస్తు దినమున అభిషేకంతో కూడిన శక్తివంతమైన బోధని అక్కడ పేతురు గారు చేస్తూ ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నవారు అనేక మంది మేము ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపంతో ఏడవసాగారు. సో రిపెంటెన్స్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, రిపెంటెన్స్ ఒకటే రక్షణకి మూలం కాదు, ఆ తర్వాత కూడా ఉంది. సో మనం ఆగిపోకుండా ముందుకు కొనసాగడానికి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి వారు అక్కడ అడిగారనమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. యేసుక్రీస్తు వారి నామంలో మీరు బాప్తిజం పొందాలి అని చెప్పి పేతురు గారు అక్కడ ప్రకటించడం జరిగింది. మనలో 100కి అనేక మంది మనం బాప్తిజం తీసుకుని ఉన్నాము. కానీ ఆ అనుభవంలోనికి మనం వెళ్ళామా? శారీరకంగా మనం బాప్తిజం తీసుకున్నాము, క్రైస్తవులు బాప్తిజం తీసుకోవాలి అని. కానీ మన అనుభవం ఎలా ఉంది? ఆ నామకార్థంగా అందరితో పాటు మరి బాప్తిజం తీసుకున్నామా, లేదా హృదయాంతరంగాల నుంచి ప్రభువుని అంగీకరించి నిజమైన పశ్చాత్తాపం మనం పొందుకొని, నిజమైన రిపెంటెన్స్ మనం పొందుకొని బాప్తిజం తీసుకున్నామా లేదా అనే ఒక విషయాన్ని మనం ఈరోజు మన హృదయాల్లో వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే మన హృదయంలో మార్పు వస్తుంది, మన తలంపుల్లో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది. నిజమైన దేవుని బిడ్డలుగా, నిజమైన క్రైస్తవులుగా మనము ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితము బలమైన జీవితం అండి. క్రైస్తవ జీవితం బలమైన పునాది మీద నిర్మించబడిన జీవితము. మనము ఆ జీవితాన్ని పొందుకోవడానికి మూల స్తంభాలుగా ఒకవేళ కొన్ని అంశాలను తీసుకున్నట్లయితే, మరి మొదటిది పశ్చాత్తాపము, ఆ తరువాతది నీటి బాప్తిజం, ఆ తర్వాత మరి ఏవైతే బాప్తిజములను గూర్చిన, అంటే బాప్తిజం ఒకటే కాదు. సో బాప్తిజం అనేది నీటి బాప్తిజం ఒకటే కాదు, అందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం ముందున్న సమయంలో ధ్యానం చేసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను తండ్రిని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. మళ్ళీ పౌలు గారు అన్నారు, నేను యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. సో ఎంటైర్ బుక్ మనం చూసుకున్నట్లయితే ప్రభువు వారిని కలిగి మన హృదయంలో ఆయన రూపాన్ని మనలో పెంపొందించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి అభిలాష అయి ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ముంచుట ద్వారా బాప్తిజం తీసుకున్నారనమాట. ఎందుకంటే మనం ఆయన వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయన జీవితంలో ఎక్కడ ఆయన పాపం చేసినట్లుగా ఒక కోణం కూడా లేదు. ఆయన సమస్తాన్ని జయించి ఉన్నారు. కానీ అనేక మంది అంటారు, మేము మనుషులం బ్రదర్, సో ఆయన దేవుడు అంటారు. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అది ఆయనే చెప్పాడు. అందుకే శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. శరీరధారిగా ఆయన పొందాల్సిన ప్రతి శ్రమను ఆయన ఎదుర్కొని ఉన్నారు. కానీ దేవుని మహాకృపతో ఆయన ఎదిరించి ఉన్నారు. సో మనం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీటి బాప్తిజం పొందుకున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఆయన నీటి బాప్తిజాన్ని పొందుకోవడం జరిగింది. కానీ అసలు ఈ బాప్తిజానికి ఎవరు అర్హులు అనే ఒక క్వశ్చన్ మనం వేసుకున్నట్లయితే, మరి దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు, అంటే యేసుక్రీస్తు ప్రభువారే వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 1 నుంచి మనం 3 వచనాలు చూసుకున్నట్లయితే,
ఆయనే వాక్యమై ఉన్నది అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అలాగే పాప విషయంలో పశ్చాత్తాపడిన వారు బాప్తిజం తీసుకోవడానికి అర్హులన్నమాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము మనం చూసుకున్నట్లయితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం చేసిన అతిక్రమములను ఆయన దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. సో విడిచిపెట్టిన వాటి జోలికి మరలా పోవద్దు అని చెప్పి మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచుట ద్వారా మనము బాప్తిజం తీసుకోవాలి అని చెప్పి, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను అంగీకరించి మనం బాప్తిజం తీసుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథం మనకి స్పష్టం చేస్తుంది. రక్షించబడిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం బాప్తిజం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ముందుకు వెళ్తున్నప్పుడు రక్షించబడిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం బాప్తిజం తీసుకోవాలండి. సిలువ మీద దొంగ ఎలా అయితే బ్రదర్ లాస్ట్ మినిట్లో ఆయన రక్షించబడ్డాడు కదా అంటే, అది ఆయనకి సమయం లేదు. ఆయన చనిపోబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారితో కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాడు కాబట్టి ఆయన అంగీకరించి పశ్చాత్తాపం పొందుకున్నాడు. కానీ మనకు సమయం ఉంది. సో దేవుని మనల్ని క్వశ్చన్ చేస్తారు. అతనికి సమయం లేదు కాబట్టి దేవుడు అగ్రీ చేశాడు, కానీ మనకు చాలా సమయం ఉంది. అనేక సంవత్సరాలుగా మనం క్రైస్తవులు అని చెప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము, కానీ మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారిలోనికి మారడానికి మనం ప్రయత్నించడం లేదు. సో అవి ప్రయత్నం చేసి యేసుక్రీస్తు ప్రభువారి కృపను పొందుకొని మనము నీటి బాప్తిజం పొందుకొని ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు దేవుడి మహాకృప మనకి తోడై ఉండి ముందుకు నడిపిస్తుంది అనమాట. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగే నెరవేర్చుట మనకును తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. మీరు గమనించండి, ఇప్పుడు ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళలో దిగున్నారు. సో ఆయన శరీరం ఏదైతే ఉందో కంప్లీట్గా నీళ్ళలోకి దిగడం జరిగిందనమాట. సో వారి ఒడ్డునున్నట్లయితే ఆయన ఒడ్డుకు వచ్చారు అంటే దిగితేనే కదా రాగలరు. సో ఆయన నీళ్ళలోకి దిగారు అంటే శరీరం మొత్తం నీళ్ళలో తడవాలి కాబట్టి, శరీరం మొత్తం నీళ్ళలో ముంచబడాలి కాబట్టి ఆయన నీళ్ళలోకి దిగడం జరిగింది. మరి 16వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. మీరు గమనించండి, ఆయన బాప్తిజం పొందుకున్న తరువాత ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయిన దేవుడు ఆకాశము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మరి మనము కూడా బాప్తిజం పొందుకున్న తర్వాత తండ్రి మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారనమాట. సో పరలోకంలో మనకి దైవజనులు మన పాస్టర్ గారు అనేక సార్లు తెలియజేస్తున్నారు, లేఖనాల్లో లిఖించబడి ఉన్నవి. మరి పరలోకంలో అంగీకరించబడిన వారు ఉంటారు, అంగీకరించబడని వారు కూడా ఉంటారు. మనకి ప్రాముఖ్యమైన మూల స్తంభము మరి నీటి బాప్తిజం అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉన్నదండి. మరి క్రొత్త నిబంధనలో ముంచడం ద్వారా అనేక మంది బాప్తిజం తీసుకున్నారు. మీరు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35 నుండి 38వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35 నుండి 38. మీరు ఇక్కడ ఆ వచనంలో 38వ వచనంలో చివరిది చూసుకున్నట్లయితే, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చెను. వాళ్ళు కూడా ఇక్కడ మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే వాళ్ళు నీళ్ళలోనికి దిగారండి. సో మన మీద స్ప్రింక్లింగ్ బాప్తిజం ఏదైతే జరుగుతూ ఉంటుందో, బ్రదర్ నేను అంగీకరించేశాను, నాకు ఇంకా టైం ఉంది అని అనుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి సమయం లేదా? ఆ తర్వాత అనేక సంవత్సరాలు ఫిలిప్పు అలాగే నపుంసకుడు జీవించి ఉన్నారు. కానీ వారు వెంటనే ఎందుకు తీసుకున్నారు బాప్తిజం? ఎందుకంటే అంగీకరించిన వెంటనే నీటి బాప్తిజం ఒక క్రియ. నీటి బాప్తిజం తీసుకున్నప్పుడు మన హృదయంలో ఒక క్రియ జరుగుతుంది. మనం చాలామంది నీటి బాప్తిజం తీసుకున్నాము, మనలో నేను అనుకుంటాను ప్రతి ఒక్కరికి అనిపించింది అని. సో మనలో నుంచి ఏదో తగ్గిపోయినట్టుగా, మనలో నుంచి ఏదో భారం దించబడినట్లుగా, మనం నీళ్ళలో నుంచి బయటికి వస్తున్నప్పుడు హృదయంలో ఒక ఆనందం వస్తుంది. అది రక్షణను గురించిన ఆనందం అన్నమాట. మరి యోహాను సువార్త 3:23లో మనం చూసుకున్నట్లయితే, అలిము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను. గనుక యోహాను కూడా అక్కడ బాప్తీసం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తీసం పొందిరి. చూడండి, ఇక్కడ యోహాను కూడా మరి నీటి బాప్తిజం ఇస్తూ ఉన్నారనమాట. మరి మనం బాప్తిజం గురించి మనం చూసుకున్నట్లయితే, బాప్తిజం అనే ఇంగ్లీష్ పదం యొక్క
మూలాలను మనం పరిశీలిస్తే బాప్తిజో అనే గ్రీకు పదం నుండి బాప్తిజం అనే పదము తీసుకోవడం జరిగిందండి. మరి బాప్తిజం అంటే పూర్తిగా ముంచబడుట. సో మనలో ఇంకా ఎవరైనా ఒకవేళ మరి బాప్తిజం, నీటి బాప్తిజం పూర్తిగా ముంచబడుట అనే బాప్తిజాన్ని మనం తీసుకొని వారమై ఉన్నట్లయితే దయచేసి ఇందాక బ్రదర్ వినయ్ చెప్పినట్లుగా మమ్మల్ని సంప్రదించండి. మీకోసం దైవజనులు ప్రార్థిస్తారు. మరి ఆ ప్రక్రియ ద్వారా మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఈ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని మరి వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, గొప్పదేవ, పరిశుద్ధుడా, ఇంతవరకు నాయన మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ముందున్న సమయానంతటిని మీ నామ మహిమార్థమే జరిగించుకోమని, విత్తబడిన వాక్యాన్ని మా సహోదరి సహోదరుల హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.